అధ్యాపకులకు మరియు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నా యొక్క నమస్సుమాంజలి. మై నేమ్ ఇస్ రాహుల్. ఐఎమ్ స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్ సిఈసి ఇన్ గవర్నమెంట్ కాలేజ్ ఇన్ ఐజా. అంశం సుస్థిరాభివృద్ధి, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, నేల కాలుష్యం మరియు మానసిక ఆరోగ్యం. ముందుగా సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటో తెలుసుకుందాం. సుస్థిర అభివృద్ధి అంటే పర్యావరణం ప్రసాదించినటువంటి సహజ వనరులు గాలి, నేల, నీరు మరియు సరిపోయేటటువంటి వనరులు నీ యొక్క అభివృద్ధికి, నీ యొక్క జీవనానికే కాకుండా భవిష్యత్ తరాలు వినియోగించుకునే విధంగా, భవిష్యత్ తరాలు జీవించే విధంగా, భవిష్యత్ తరాలు అభివృద్ధి చెందే విధంగా స్థిరంగా ఉంచి పరిమితంగా వాడుకొని సురక్షితంగా ఉంచితే దానినే సుస్థిరాభివృద్ధి అంటాం. మానసిక ఆరోగ్యం పర్యావరణాన్ని ఎంత సురక్షితంగా, ఎంత శ్రద్ధగా మరియు సమృద్ధిగా వాడుకొని ఉంటే మనకు పర్యావరణం అనేది అంత ఆరోగ్యాన్ని అనేది ఇవ్వడం జరుగుతుంది. కాదని పర్యావరణానికి కాలుష్యం మరియు ప్రమాదం వాటిల్లితే అది మన మానసిక ఆరోగ్య సమస్యలు అనేది తేవడం జరుగుతుంది. అది ఎలా అంటే గాలి కాలుష్యం అనేది వాహనాలు మరియు ఫ్యాక్టరీల నుంచి వచ్చేటటువంటి విషపూరిత వాయువులు మరియు చెట్ల నరికివేత వల్ల ఈ కాలుష్యం అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ముందుగా దీంట్లో PM 2.5 అనే కణాలు ఇవి ఎంతో ప్రమాదకరం. ఇవి శ్వాసకోశాల ద్వారా బాడీలోకి వెళ్ళడం వలన శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, బాడీ ఉబ్బడం, మెదడు నర్వస్ సిస్టమ్ దెబ్బతినడం, మెదడులో నరాలు చిట్లిపోవడం, బ్రెయిన్ డెడ్ అయిపోయే అవకాశం మరియు చివరగా చనిపోయేటటువంటి అవకాశాలు ఈ గాలి కాలుష్యంలో ఉండడం జరుగుతుంది. ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుంటే మన దేశ రాజధాని అయినటువంటి క్యాపిటల్ సిటీ ఢిల్లీలో ఇంట్లో నుంచి బయటకు వచ్చినా చనిపోతున్నారు, ఇంట్లో ఉన్నా చనిపోతున్నారు. కారణం ఏమిటి అంటే బయటకు వస్తే కాలుష్యం వల్ల చనిపోతున్నాడు, ఇంట్లో ఉంటే గాలి లేక చనిపోతున్నాడు. అందువలన అక్కడి ప్రభుత్వం బయటి ప్రాంతాలలో ఆక్సిజన్ పార్కులు, ఆక్సిజన్ సిలిండర్లతో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నీటి కాలుష్యం గురించి తెలుసుకుందాం. నీటి కాలుష్యం అనేది వ్యర్థ పదార్థాలు, మురికాలు, రసాయనాలు మరియు ప్లాస్టిక్ వంటి అనేక వాటి ద్వారా ఈ నీటి కాలుష్యం అనేది ఏర్పడటం జరుగుతుంది. ఈ నీటిని మనం తాగుతున్నాం కాబట్టి ముఖ్యంగా కలరా, టైఫాయిడ్ మరియు చేతులు ఉబ్బడం, కడుపు ఇన్ఫెక్షన్స్, మతిమరుపు మరియు ఆలోచించే శక్తి బలహీనంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇలాంటి సమస్యలు ఈ నీటి కాలుష్యం వల్ల రావడం జరుగుతుంది. నీటి కాలుష్యం ఎంతలా పెరిగిపోయింది అని ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మన హైదరాబాద్లోని చార్మినార్ చౌరస్తా దగ్గర ఉన్నటువంటి మీసి నదిని చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి నీటిని తీసుకొని ఛాయ ఉన్నటువంటి బతుకులు ఉన్నాయి నేడు. కానీ ఇప్పుడు మాత్రం మూసీ నదిని చూద్దామంటే కనిపించదు. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే అక్కడే ఉన్నటువంటి త్రాగునీరుకి నిదర్శనమైనటువంటి హుస్సేన్ సాగర్ పరిస్థితి చూసుకుంటే ఆనాడు ఆ నీటిని తాగి 100 ఏళ్ళు జీవించండి అని బుద్ధుడు ఒక చేయి పొట్ట మీద ఒక చేయి పైకి చూపిస్తూ చెప్పేవాడు. కానీ నేడు మాత్రం ఆ నీటిని తాగి ఇప్పుడే చనిపోయేటటువంటి స్థితికి రావడం అనేది జరుగుతుంది. ఇంకా భూ కాలుష్య విషయానికి వస్తే భూ కాలుష్యం అనేది రైతు వల్ల జరగవచ్చు. కానీ రైతు వాడేటటువంటి ఫర్టిలైజర్స్ మరియు చివరగా ఈ కాలుష్యాన్ని అరికట్టడానికి నేను ముందుండి నడుస్తానని జై స్వచ్ఛ భారత్, జై హింద్, జై భారత్.